వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ ముందుగా నా నమస్సుమాంజలి. అసలు మీలాంటి వారి మధ్య నేను నిలబడతానని కూడా ఎప్పుడు కల్లో అనుకోలేదు. మీరు స్టోరీస్ అన్నీ మీరు ఏవైతే మీ జ్ఞాపకాలను నెమరవేస్తున్నారో వాటన్నిటిని చూస్తుంటే నేను ఎంత ఎదుగుతున్నానో, ఇంకా నేర్చుకోవాల్సినది ఎంత ఉందని నాకు అర్థమవుతుంది. ఇందాక అజయ్ గారు అన్నట్టు ఒక్కొక్క బుక్ మనల్ని ఒక్కొక్క స్టోరీ దగ్గరికి, ఒక్కొక్క ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తుందన్నారు. అలాగే నేను ఇందాక బుక్ ఫెయిర్‌లో అన్ని కొత్త కొత్త ప్లేసెస్ తిరిగేసొచ్చాను. అందుకే ఇక్కడికి రావడంలో లేట్ అయింది. నేను ఎక్కువ టైం తీసుకోవాలనుకోవట్లేదండి. సో, ఇందాక సజ్జా గారు నన్ను ఆహ్, నా గురించి చెప్పారు. సో, నందిత నా పేరు. నేనొక ట్రాన్స్ మహిళగా గుర్తించుకున్నాను నన్ను నేను. ఈరోజు ఒక బుక్ గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను ఇంగ్లీష్ బుక్స్ చదువుతూ ఉంటాను. 'ది మినిస్ట్రీ ఆఫ్ అట్‌మోస్ట్ హ్యాపీనెస్' అన్నటువంటి బుక్‌ని నేను చెప్దామనుకుంటున్నాను. దాని గురించి ఒక 2, 3 మినిట్స్ మాత్రమే. సో, దీన్ని అరుంధతి రాయ్ గారు 2017లో రాశారు. ఈ బుక్ నేను ఎందుకు స్పెసిఫిక్‌గా నాకు ప్రవీణ్ గారు కాల్ చేసినప్పుడు ఇదే నాకెందుకు హైలైట్ అయింది అని చెప్తున్నానంటే, ఇది చాలా అణగారిన వర్గాలకి సంబంధించినటువంటి జీవితాలని ఒక కొలిక్కి తీసుకొనొచ్చి, ఈ యొక్క బుక్ ద్వారా మీరు ఎన్నో నేర్చుకోవచ్చని ఇందాక బ్రదర్ అన్నట్టు కొత్త కొత్త ప్లేసెసే కాకుండా కొత్త కొత్త జీవితాలని కూడా మన ముందుకు తీసుకొని రావడానికి ఒకింత దోహదపడిందని నా నమ్మకం. అందుకే ఈ బుక్‌ని నేను ఈ బుక్ గురించి చెప్పాలని నేను అనుకున్నాను. అండ్ ఆ బుక్ గురించే నేను మీతో చెప్తున్నాను. ఇందులో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి. చాలా ఉన్నాయి. బట్ బై టైమ్ బీయింగ్ ఐ జస్ట్ వాంట్ టు గో విత్ 2 ఆర్ 3. ఫస్ట్ ఒక దళిత్ అణగారిన వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి తన తండ్రి హత్య చేయబడిన తర్వాత ఈ కులం, మతం ఇటువంటి భేదాల్ని బట్టి నా తండ్రి చనిపోయాడు. ఈ సమాజానికి నేను ఒక ఎదురు దెబ్బగా నేను నిలబడాలని చెప్పి తన పేరుని సద్దాం హుస్సేన్‌గా, ఆ టైంలో ఉన్నటువంటి ఒక డిక్టేటర్ సద్దాం హుస్సేన్‌గా మార్చుకొని సమాజానికి ఒక ఎదురుగా నిలబడ్డటువంటి ఒక వ్యక్తి. అలాగే నెక్స్ట్ ఇంకొక జైనబ్ అన్నటువంటి మాటలు రాని, సమాజంలో ఎవరికీ అర్థం కాని ఒక అనాథ. ఆ అనాథ పాపని తీసుకున్నటువంటి ఒక ట్రాన్స్‌జెండర్, నాలాంటి ఒక ట్రాన్స్‌జెండర్ పేరు అంజుమ్. అంజుమ్ తను ఒక ముస్లిం ఫ్యామిలీలో పుట్టినటువంటి ఒక ట్రాన్స్‌జెండర్ మహిళ. ఎలా అయితే భారతదేశంలో చాలా మటుకు ఇప్పటికి కూడా కొనసాగుతున్నటువంటి ఈ ఆర్థోడాక్స్ అండ్ కన్జర్వేటివ్ ఫ్యామిలీ మైండ్ సెట్స్‌లో తను ఎలా ఆ యొక్క ప్లేస్ నుంచి తను బయటికి రాగలిగింది, తను బయటికి వచ్చిన తర్వాత సమాజంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ తనని తను మార్చుకుంటూ సమాజానికి ఒక పెద్ద హర్డల్‌గా ఉన్నటువంటి జెండర్ అన్నటువంటి దాన్ని తను దాటుకొని తనని తను మార్చుకొని సమాజానికి ఒక ఎగ్జాంపుల్‌గా ఎలా నిలబడిందన్నదే ఈ మొత్తం స్టోరీ. ఇది నాకెందుకు ఎలా కనెక్ట్ అయింది అంటే, ఇందులో ఫస్ట్ కాస్ట్ సిస్టమ్ ఉంది. నేను దళిత్ అవ్వడం వల్ల నేను చాలా ఫేస్ చేశాను. నెక్స్ట్ వన్, ఆ అమ్మాయి ఒక అనాథ అయ్యుండి తనకు మాటలు రావు. కానీ అదే సిచ్యువేషన్‌ని మా ట్రాన్స్‌జెండర్స్ లైఫ్‌లో మేము చూస్తూ ఉంటాం. అందరికీ అనిపిస్తూ ఉండొచ్చు, మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు తిరుగుతూ ఉన్నారు కదా అని. కానీ వి ఆల్వేస్ ట్రీటెడ్ యాస్ ఎ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్. అంటే మేమున్నా కూడా మా అస్తిత్వాన్ని ఎవరు కూడా చూడని వారిలాగే ఉన్నాం. ఫస్ట్ సెషన్‌లో మా అమ్మని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు రచన ముద్రబోయిన గారిని వేరే లోకం అని చెప్పారు. అప్పుడు తను స్పెసిఫిక్‌గా చెప్పారు, ఈ లోకంలో ఉంటున్నటువంటి ఇంకొక లోకం అని. ఆ లోకాన్ని మేము మాటలతో చెప్పలేం. అది బయటికి కొంతమందికే అర్థమవుతుంది. అంజుమ్ లాంటి ట్రాన్స్‌జెండర్స్‌కి కొంతమందికే అర్థమవుతుంది. అంజుమ్ తను ఈ బుక్‌లో చేసిన ఒక చాలా ట్రికియస్ట్ థింగ్ ఏంటంటే, తను ఫస్ట్ ముస్లిం ఫ్యామిలీ, ఆర్థోడాక్స్ ఫ్యామిలీలోంచి బయటకు వస్తుంది. తన జెండర్‌ని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత తన జెండర్‌ని తను మార్చుకుంటూ త్రూ బయోలాజికల్‌గా, సైకలాజికల్‌గా, ఎకనామికల్‌గా, సోషియో ఎకనామికల్‌గా తను మార్చుకుంటూ వస్తూ ఒక పని తను చేస్తుంది విచ్ హైలైట్స్ ద హోల్ బుక్ ఏంటంటే, తను శ్మశానంలో వెళ్ళి ఇల్లు కట్టేసుకొని దానికి జన్నత్ అని పేరు పెడుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తి ఎక్కడైతే జీవం, మరణం 2 కొట్టుమిట్టాడుతూ ఉంటాయో ఆ స్థలంలోకి వెళ్ళి జన్నత్, ఇదే నా స్వర్గం అనేసి ప్రపంచానికి ఎదురు నిలబడిందంటే తను ఎన్ని పోరాటాల గుండా వెళ్ళుండాలి, ఎంతగా తన జీవితాన్ని చూసుండాలి. సో ఈ బుక్ అన్నది నాకే కాదు, నాలాంటి ట్రాన్స్‌జెండర్స్‌కే కాదు, కానీ ఎన్నో ఒడిదుడుకుల మధ్య వెళ్తూ జీవితంలో ఒక స్ఫూర్తి అన్నది మిస్ అయిన చాలా మందికి చాలా బాగా ఉపయోగపడే బుక్. ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. తిలోత్తమ అన్నటువంటి ఒక నార్మల్ మహిళ తను ఎదుర్కొన్నటువంటి ఇష్యూస్‌ని బట్టి సమాజాన్ని మార్చలేమనేసి నక్సలైట్‌గా మారడం,
ఫస్ట్ సెషన్లో కరుణ గారు చెప్తున్నప్పుడు నాకు అది కనెక్ట్ అయింది. అండ్ అలాగే ఫస్ట్ సెషన్లో వీరేంద్ర గారు చెప్తూ ఒక మాట అన్నారు, హ్యూమన్ బీయింగ్స్ ఆల్వేస్ బోర్న్ విత్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎమోషన్స్ అని. ఆ ఎమోషన్స్ అన్నిటినీ కూడా నేను ఈ బుక్లో పొందగలిగాను. ఈరోజు నేను మీ ముందు నిలబడి ఇంతగా మాట్లాడుతున్నానంటే బుక్స్ ఆర్ ఆల్వేస్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అందుకే అన్ని బుక్స్ తిరుగుతూ లాస్ట్కి ఇక్కడికి రావడం జరిగింది. బికాస్ ఆఫ్ టైమ్ బీయింగ్ ఐఎమ్ జస్ట్ గివింగ్ మై మైక్ టు సజయ గారు, బట్ ష్యూర్లీ విల్ మీట్ ఇన్ అదర్ సెషన్. థ్యాంక్ యూ.